స్కార్పియో వాహనంలో తరలిస్తున్న 90.830 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. కర్ణాటకలోని నాగిలి నుంచి జహీరాబాద్ మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్కు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఇక తిరుపతి సాత్నంలను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకోగా ఇక శ్రీనివాస్ అనే వ్యక్తిని తప్పించుకుని పారిపోయాడు. ఇక వీరి వద్ద నుంచి 3 సెల్ ఫోన్లు, స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు ఈ మేరకు ఆ వివరాలను వెల్లడించారు. వెహికల్ ని చెక్ చేస్తున్నప్పుడు ఈ వెహికల్ ఏదైతే మనకి 2 వెహికల్స్ వచ్చాయి, ఒకటేమో బైక్ TS17E998, స్కార్పియో TG302589, ఇంకో కారు కూడా ఉంది. అది మమ్మల్ని చాలా స్పీడ్గా ఈ వెహికల్స్ ఆఫ్ చేయగానే ఆల్మోస్ట్ మా వాళ్ళ మీదకి వచ్చేంత స్పీడ్ చేసి వాళ్ళు పరారైపోయారు. అందులో 3 వ్యక్తులు పరారయ్యారు. దొరికిన వ్యక్తులు వచ్చేసి పాలపు తిరుపతి సన్నాఫెల్లయ్య. ఈరోజు ప్రధాన ఏదైతే ఆ వెహికల్ ఉందో ఆ వెహికల్లో దొరికినటువంటి ఆ వెహికల్ నడుపుతున్నటువంటి వ్యక్తి అతన్ని అంబాల గ్రామం, గుండాల మండలం, నల్గొండ, ఏజ్ 24. అతను జేసీబీ బిజినెస్ చేస్తూ దాంతో అదనంగా ఈ బిజినెస్ కూడా చేస్తున్నాడు. 2 జేసీబీలు కూడా ఉన్నాయంట అతనికి, తర్వాత ఎంక్వైరీలో తెలిసింది. ఇప్పుడు గెలాత్ సత్యం అనే అతను అతని దగ్గర పనిచేస్తాడు. సత్నం అనే అతను. ఈ సత్నంది జమినీ తండాని, అతనితో పాటు కలిసి ఇంకో 3 సీను, డప్పు శంకర్, వినోద్, ఈ 3 కలిసి ఈ బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళు నిజాం సాగర్ దగ్గర మనకి చౌరస్తా, నిజాం సాగర్ చౌరస్తా మ్యాగీ అనే విలేజ్ దగ్గర, నరసింహరావుపల్లి నుంచి నిజాం సాగర్ రోడ్లో మ్యాగీ చౌరస్తా దగ్గర మేము సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం వచ్చేసి 45 ఉన్నాయి ఇలాంటి ప్యాకెట్లు, 45. దాంట్లో 2.01, 2.17 అలా డిఫరెంట్ క్వాంటిటీస్ మొత్తం కలిపితే 90 కేజీల 830 గ్రాములు టోటల్ సీజ్ చేసాం. దీని ఖరీదు వచ్చేసి 22,50,000. ఈ వెహికల్ కూడా స్కార్పియో వెహికల్ కూడా కొత్త వెహికల్, ఇది 2024 రిజిస్ట్రేషన్, TC302589 అనే వెహికల్. అదేవిధంగా బైకు, వీటి కాస్ట్ అప్రాక్సిమేట్లీ 28 లక్షలు. మొత్తం 50,50,000 రూపాయలు ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. 2 వ్యక్తులను అరెస్ట్ చేశాము. 3 వ్యక్తులు అబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇది నాందేడ్కి తీసుకుపోయి నాందేడ్ నుంచి మళ్ళీ డిఫరెంట్ ఏరియాస్కి అటువంటి వాళ్ళు గెలాల్ సత్నం అండ్ అదే గెలవత్ సత్నము, వినోద్ అండ్ అదేవిధంగా శ్రీనివాసు అండ్ డప్పు శంకర్, వీళ్ళ ఆధ్వర్యంలో తిరుపతి అనే వ్యక్తి, ఇతను కూడా సదాశివ నగర్లో ఉంటున్నాడు. ఇతను ప్రాపర్ అయితే వచ్చి నల్గొండ జిల్లా. వీళ్ళందరూ కలిసి గాంజాని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి తీసుకొచ్చేసి